నెల్లూరు కొత్తూరు రామకోటయ్య నగర్ ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా విషయంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన డ్రామాలు మానుకోవాలని టీడీపీ మైనార్టీ నేత ఆషిక్ అలీ ఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు రూరల్లోని కొత్తూరు ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన అల్లుడు పెట్రోల్ బంక్ కోసం ఆదాల ఈద్గా స్థలాన్ని కేటాయాలని కుట్ర పన్నారన్నారు ఆరోపించారు. మైనార్టీ నేత జమీర్ మాట్లాడుతూ ఈద్గా స్థలం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ సభ్యులు షఫీ, హఫీజ్, జనసేన నేత షాకిర్ రఫీ, మస్తాన్, బషీర్, రియాజ్, కయ్యూమ్, హమీద్, కరీముల్లా, ఖాదర్ బాషా, లియాఖత్ అలీ ఖాన్, అన్వర్, కరీముల్లా, మునీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా గత 40 సంవత్సరాల నుండి మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఇది అదే విధంగా వస్తూ ఉంది. ఇక్కడ గతంలో కూడా కొంతమంది మా మైనార్టీలకు కూడా ఖననం చేసిన సంగతి ఆల్రెడీ మీ అందరికి కూడా చెప్పి ఉన్నాము. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడి కోసం, వాళ్ళ అల్లుడికి ఈ స్థలం పెట్రోల్ బంక్ కోసం కేటాయిస్తే తర్వాత వాళ్ళ అల్లుడికి వచ్చే విధంగా చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో మా మైనార్టీలకు లేనిపోనివి చెప్పి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడి కోసం చేయించుకుంటున్నారని ఒక ప్రచారం తీసుకొని వచ్చి ఇదంతా కూడా తెలివిగా మైనార్టీల దగ్గర నుంచి కూడా ఈ స్థలాన్ని లాక్కోవాలని చెప్పి ఒక గేమ్ ప్లాన్ చేశారు. దానికి ఒక ముఖ్య ఉదాహరణ, మేమందరం కూడా ఇక్కడ ఈద్గాలో నమాజులు చేసుకుంటుంటే అధికారులు వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, ఈ ఈద్గాని తొలగించాలని చెప్పి గందరగోళం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సభ్యులందరూ కూడా, ఈద్గా సభ్యులందరూ కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాకు అధికారులు అక్కడి నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, అది ఇది అంటే ఈ రంజాన్ అయ్యేంత వరకు అక్కడ నమాజులు చేసుకోండి, అప్పుడు దాకా అక్కడ కట్టడాలు ఏమి కట్టొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి. అవునా కాదా? నేను ఒకటే అడుగుతున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, మీరు కట్టడాలు కొట్టద్దని చెప్పి, ఇక్కడ కట్టడాలు కట్టకూడదని చెప్పిన వ్యక్తి మీరా కాదా? మీరు ప్రమాణం చేయండి ఫస్ట్. మేము వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. మీకన్నా ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి మేమంతా కూడా మేము తెలియపరిచిన వెంటనే మీకు ఏదైనా కానీ అండగా నేనున్నాను, మీకు అండగా ఎవరైనా అక్కడికి వస్తే ఇబ్బంది పెట్టడానికి వస్తే ముందు నేనుంటానని చెప్పి మాకు భుజం తట్టి మా మైనార్టీల వెనకాల నిలబడి ఈరోజు ఈ ఈద్గా నిలబడిందంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దయ వల్ల. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెంటనే మేము ఇక్కడ బౌండరీ నిర్మించుకోవాలంటే అప్పటికప్పుడే ఆర్థిక సహాయం చేసి బౌండరీ నిర్మించుకొని అన్నారు. అదేవిధంగా మాకు ఒక లెటర్ కావాలి అనగానే వెంటనే లెటర్ని కూడా ఇప్పించారు. ఎక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మైనారిటీలు అందరూ కూడా దగ్గర అయిపోతున్నారని చెప్పి ఒక డ్రామా ప్లే చేసి ఆ డ్రామాలో భాగంగా ఇష్యూ జరిగింది 28 అయితే ఎప్పుడో 13వ తేదీ ఇష్యూ జరిగక ముందే లెటర్ ఇచ్చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు లెటర్ ఇచ్చారు? 2వ తేదీ 4వ నెలలో ఇచ్చారు. అంటే ఇష్యూ 28 జరిగింది. ఈ తర్వాత మేము అంతా ఇష్యూ ఆయన దగ్గర తీసుకుపోయి అంతా మాట్లాడి లెటర్ తీసుకున్నాం. ఈయన ఎప్పుడు ఇచ్చాడు? అదో మీడియాలో కూడా వచ్చింది 28వ తేదీ. ఇక్కడ ఇష్యూ జరిగింది 28వ తేదీ. చూడండి ఆయన ఎప్పుడు ఇచ్చాడు? 13వ తేదీ 3వ నెల, అంటే 28వ తేదీ ఇష్యూ జరిగితే ఈయన ముందుగానే గ్రహించి ఇచ్చేసాడు లెటరు. ఈ లెటరే ఒక అబద్ధం. అసలు ఆదాల అంటేనే అబద్ధం, ఆదాల అంటేనే అవినీతి, ఆదాల అంటేనే అసమర్థుడు. ఇటువంటి వ్యక్తి కనీసం మైనార్టీల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుసుకోవాలి. నీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉండుంటే నువ్వు బయటికి వచ్చి నువ్వు మాట్లాడాలి, నువ్వు బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పాలి. నువ్వు చేసిన తప్పును కప్పెట్టుకునేందుకు అసలు ఇక్కడ ఈద్గా ఎక్కడుందో కూడా తెలియనోడిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక చెంచాగాడి చేత మా మైనారిటీ ఈద్గా కోసం ప్రాణాలైనా అర్పించేదానికి సిద్ధపడిన మా సభ్యుల మీద, మా కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ కోసం మేము అందరం కూడా తోడ్పడాలన్న ఆ సభ్యుల మీద మాట్లాడిస్తావా?
ఈ ఈద్గా నిర్మాణాన్ని కూడా కట్టొద్దని చెప్పిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. కట్టండి నేనున్నాను అని చెప్పి వెన్నుదండగా నిలబడిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. 5 లక్షల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేశాము ఈద్గాకి, అది ఇదని కూడా చెప్పుకుంటున్నారు. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీకు నిజంగా 5 లక్షల రూపాయలు మీరు కావాలనుకుంటే మేము మా ఈద్గా సభ్యులందరూ కూడా భిక్షాటన చేసి మీకు తెచ్చిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం.